ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీకు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనము. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. అదేవిధంగా గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనంలో, ఎలాగ శరీరం ఏకమై ఉండను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనక యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరం ఒక శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనందరం ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకరికొకరు లోబడి ఉండిడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు, యవ్వనస్తులు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధి గల వారును, పవిత్రులుగా ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారిని ఉండవాలని, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారనే ఉండవాలని బోధించుము. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మీరే మమ్మల్ని ప్రేమించి ప్రభు మమ్మల్ని అందరినీ ఏకం చేసిన దేవుడే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.